ఇది సీజన్ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఎప్పుడైనా వర్షాకాలం వచ్చిందంటే ఎక్కువగా ఈ వైరస్లు అనేవి విజృంభిస్తూ ఉంటాయి. అయితే ఈ సీజన్లో వైరల్ ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా మనం కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటో తెలుసుకుందాం. ఇంకా అంతేకాకుండా దగ్గు జలుబు బాగా వేధిస్తూ ఉంటే కనుక న్యాచురల్ వేస్ దాన్ని తగ్గించుకోవచ్చు స్టీమ్ ఇన్హలేషన్ ద్వారా. ఆ స్టీమ్లో అసలు ఏమేమి కలపాలి, ఆవిరి తీసుకునేటప్పుడు మనం ఎటువంటి పదార్థాలు కలిపితే పూర్తిగా దగ్గు జలుబు అనేది తగ్గిపోతాయి, వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురూజీ గారు. గురూజీ నమస్తే అండి. సూర్యోస్మితల్లి. గురువు గారు, ఇది సీజన్, దగ్గు జలుబు జ్వరాలు వేధిస్తూ ఉంటాయి. ఇంకా జలుబు ఈ టైంలో వచ్చిందంటే అసలు తగ్గకుండా ఉంటుంది. చాలామంది చెప్తారు ఏంటంటే 90 days దగ్గు ఉంటుంది, జలుబు ఉంటుంది, అసలు పడుకుంటే కనుక ఈ ఊపిరాడని పరిస్థితి కూడా ఉంటుందని. దానికోసం మీరు ఏం చెప్పారు, ఒక స్టీమ్ ఉంది, దాన్ని తీసుకుంటే కనుక ఈ నోస్టల్స్ బ్లాక్ అనేది తగ్గిపోతుంది అని. ఏంటి గురువుగారు అది? మనకి ఆయుర్వేద శాస్త్రంలో నస్యకర్మ అని ఉంటుందమ్మా. ఇది చాలా ప్రధానమైనటువంటి, అంటే మనిషి మనం అనుకుంటాం ఏదన్నా ఆహారమే, అంటే మనం తీసుకునేటువంటి సాలిడ్ ఫుడ్డే మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది అనే విధానంలో ఉంటాం. కానీ ప్రధానంగా మనిషిని నడిపించేది వాయువు, ప్రాణవాయువు. అపానంగా స్వీకరించి ప్రాణంగా నిలుపుకొని సమానంగా ఉదానంగా వ్యానంగా దాన్ని పరిభ్రమణం చెందించడం ద్వారా మన జీవన విధానం ఆధారపడి ఉంది. అందులో ప్రధానంగా ఇప్పుడు అంటే మనం వాటర్ పొల్యూటెడ్ అంటున్నాం, తర్వాత ఫుడ్ పొల్యూటెడ్, లేకపోతే కెమికల్స్ తోటి ఇలా మాట్లాడుతున్నాం. మనల్ని బాగా ఇబ్బంది పెట్టేటువంటి అత్యధికంగా పొల్యూట్ జరిగేది వాయువులో, గాలుల్లో. దానివల్లే అంటే మన శరీరాన్ని రక్షించాలనే రక్షణ వ్యవస్థ ముక్కు నాళాల ద్వారా అడ్డు పెట్టడం ద్వారా, లేకపోతే మన లోపల ఉన్నటువంటి వ్యర్థాలు బయటకు వచ్చి అక్కడ ఉండిపోవడం ద్వారా మనకి శ్వాసమండల వ్యవస్థలో ఇబ్బందులు వస్తున్నాయి. ముక్కు దెబ్బడేసింది అంటే టైట్ ఎందుకు చేసింది? శరీరం చేసింది. దానికి ప్యూరిఫైడ్ ఎయిర్ దొరకట్లేదు, లేకపోతే మనం తీసుకున్నటువంటి ఎయిర్లో క్వాలిటీస్ లేకపోవడం వల్ల లంగ్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి. ఆ ఎఫెక్టెడ్ లంగ్స్ నుంచి వచ్చినటువంటి వ్యర్థాలని తీసుకొచ్చి మనకి ముక్కు రంధ్రాల్లో పెడుతుంది, విసర్జించడానికి సిద్ధంగా. వైరల్ ఇన్ఫెక్షన్స్ బాడీలో ఉండే నెంబర్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్లో ప్రధానంగా లంగ్స్ ఇన్ఫెక్ట్ అవుతున్నాయి అనే విషయాన్ని ముక్కు రంధ్రాలు చెబుతున్నాయి. కేవలం మనం లోపల ప్రత్యామ్నాయంగా ఇన్హేలర్స్ ఇలాంటివి వాడుతూ ఉంటాం. మనం తీసుకునేటువంటి ఆ శ్వాస ఏదైతే ఉందో అది వ్యాధి నిరోధక శక్తిని కలిగి ఉండాలి, ఫ్రెష్గా ఉండాలి. క్వాలిటీ ఆఫ్ ఎయిర్ ఇప్పుడు ఎక్కడా లేదు. మనకి హైదరాబాద్లో అయితే 450 పొల్యూషన్, 450 రీడింగ్స్ వస్తున్నాయి. ఢిల్లీలో 500 అలా ఉన్నాయి. అంటే ఎక్కడికక్కడ మనం పర్యావరణాన్ని పొల్యూట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. అక్కడ మనం పర్యావరణాన్ని రక్షించుకుంటూ పర్యావరణంలో జీవనాన్ని సాగిస్తున్నటువంటి మనల్ని మనం రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ఎంతైనా. దీనికి మనం ప్రధానంగా పర్యావరణాన్ని రక్షించడానికి వేప చెట్లను నాటడం చాలా ఉత్తమం. తద్వారా వచ్చినటువంటి ఆ ఆకులు, వేప ఆకులని మనం ఉపయోగించడం ద్వారా మనకి వచ్చినటువంటి, అంటే ముక్కు ఊపిరితిత్తులకి ప్రధానమైనటువంటి ద్వారం. మనం ఊపిరితిత్తులు ఉండే షేప్కి ముక్కు రంధ్రాలకి కనెక్షన్ ఉంది. అందుకని ఏంటంటే మన ఊపిరితిత్తుల్లో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్స్ని, మనం బ్యాక్టీరియాలని, వైరస్ని ఎదుర్కొనడానికి మనకి ముక్కులో ఉండేటువంటి, అంటే మనకు ఎక్కడైతే వెంట్రుకలు రక్షణ చేస్తూ ఉంటాయి, శిరస్సుకి కవచం తలలో ఉండేటువంటి వెంట్రుకలు, మనకు అలాగే చెవులలో కూడా ఒక నూగు ఉంటుంది. అంటే బయట నుంచి ఏవైనా ఇన్సెక్ట్స్ లోపలికి వెళ్లకుండా ఆపడం కోసం, అలాగే మనం పీల్చేటువంటి గాలులలో వ్యర్థాలను ఆపడం కోసం మనకి ఈ శిరోజాలు అనేది ఉపయోగపడుతూ ఉంటాయి. అంటే వ్యంగ్యంగా చాలామంది చాలా రకాలుగా మాట్లాడచ్చు. శిరోజాలు అనగానే మనకి అంటే అండర్ ఆర్మ్స్లో కూడా శిరోజాలు ఉంటాయి, అంటే డార్క్ ప్లేసెస్లో కూడా శిరోజాలు, అవన్నీ కూడా రక్షణ వ్యవస్థ. అంటే నేను నెగిటివ్గా కామెంట్ పెట్టేవాళ్ళు, వ్యంగ్యంగా కామెంట్ పెట్టే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. దాన్ని అర్థం చేసుకోవాలి అంటే నీకు జీవితాలు సరిపోవు. సింపుల్గా ఒక మాట వ్యంగ్యంగా మాట్లాడడం చాలా ఈజీ. ఎంతసేపు గురువుగారు అది దాన్ని మనం రక్షించుకోవాలి. ఇక్కడ వచ్చినటువంటి చీమిడి అంటే వ్యర్థం, అది ఉండే కలర్ని బట్టి మనకి ఇన్ఫెక్షన్స్ వచ్చినాయా లేదా అనేది కూడా తెలుస్తుంది. డార్క్ గ్రీన్లో ఉందనుకో, ఇన్ఫెక్టెడ్ లంగ్స్ ఉన్నాయి, ఊపిరితిత్తులను బాగు చేసుకోవాలి. యాంటీబయాటిక్
వ్యాధి నిరోధక శక్తి అవసరం అనేది మనం అర్థం చేసుకోవాలి. ప్రతిరోజు కూడా దంతధావన సమయంలో మనలో ఉండేటువంటి నవరంధ్రాలని కూడా పూర్తిగా శుభ్రపరచుకోవాల్సినటువంటి బాధ్యత చాలా ఉంది. దాంట్లో ప్రధానంగా మనం స్టీమ్ పట్టడం ద్వారా, ఆవిరి ద్వారా, అంటే తేలికగా ఉన్నటువంటి నీటి శక్తి ఆవిరి రూపంలో లోపలికి వెళ్ళి ముక్కు రంధ్రాలను ఓపెన్ చేయడంతో పాటు ఊపిరితిత్తులను కూడా శక్తివంతం చేస్తుంది. మనకి వేప చాలా విశేషంగా ఉపయోగపడుతుంది. దాంట్లో ప్రధానంగా మనం వేపని పెంచాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఎందుకంటే వస్తున్నటువంటి అనారోగ్య సమస్యలు చాలా అరుదుగా కనిపిస్తున్నాయి, చాలా తగ్గిపోయినాయి. ఇప్పుడు అందరూ దృష్టి ఎలా ఉందంటే, ఒక వెంచరేస్తే ఎర్రచందనం చెట్లు నాటి మార్కెట్ రేపొద్దుట ఒక 10 ఏళ్ల తర్వాత మీకు ఇది కోట్లు తెచ్చిపెడుతుంది. మీ దగ్గర కోట్లు ఉంటాయి, ఉండాల్సిన ఆరోగ్యం లేకపోతే ఏంటి లాభం? లక్షలు పోసిన హాస్పిటల్కి వెళ్తే శరీరాలు తిరిగి రావట్లేదు. అది పర్యావరణాన్ని రక్షించుకోవడానికి వేపని నాటాల్సిన అవసరం ఇప్పుడు ఉంది జనాభాకి. ఈ ఆకుల్ని ఒక 2-3 రొబ్బల ఆకుల్ని వేడి నీళ్ళలో మనం, అంటే స్టీమర్స్ ఉంటాయి చాలా మంది దగ్గర, దాన్నన్నా వాడుకోవచ్చు. లేకపోతే మనం స్టవ్ మీద నీళ్ళని బాగా మరగబెట్టి, పూర్వం దాకల్లో మరగబెట్టి దుప్పటిని ముసుగేసి పూర్తిగా ప్యాక్ చేయడం ద్వారా ఆవిరి పట్టేవారు. అది పట్టాలంటే వేపాకులు అలాగే పసుపు మనకి అద్భుతమైనటువంటి యాంటీబయాటిక్ పదార్థం ఇది. ఇందులో ఉన్నటువంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ అనాలిసిస్, ఇన్ఫ్లమేషన్స్ను కూడా చాలా అద్భుతంగా తగ్గించే శక్తి పసుపుకుంది, అలాగే వేపకుంది. దాంతోపాటు మనకి ఈజీగా ఈ బ్యాక్టీరియా నుంచి, వైరస్ నుంచి మన లంగ్స్ను ఓపెన్ చేయడానికి, యాక్టివ్ చేయడానికి పచ్చకర్పూరం, స్వచ్ఛమైనటువంటి పచ్చకర్పూరం కొంచెం అలా పిండి పౌడర్ చేసి నీళ్ళలో వేసి గట్టిగా పీలిస్తే, ఇంకా పుదీనా పువ్వని, మింటు ఫ్లవర్స్ ఉంటాయి, వాము పువ్వు, వాటిని కూడా వేసుకుంటే ఇంకొంచెం ఘాటు ఎక్కువగా వస్తుంది. బాగా ఎక్కువ స్ట్రాంగ్గా ఉంటే, లాస్టిస్ బాగా బ్లాక్ అయి ఉంటే మొత్తం బయటకు వచ్చేయడం కానీ లోపలికి దిగిపోవడం కానీ జరుగుతుంది. నాస్ట్రిల్స్ పూర్తిగా ఓపెన్ అవుతాయి. ఎప్పుడైతే ఓపెన్ అయ్యి ఫ్రీ ఎయిర్ వెళ్ళిందో లంగ్స్లో ఉన్నటువంటి అన్ని రకాల ఇన్ఫెక్షన్స్ కూడా క్లియర్ అవుతాయి. ఓకే, అయితే స్టీమ్ తీసుకోవాలి అంటే మనం స్టీమర్ అయినా తీసుకోవచ్చు, లేదంటే నార్మల్గా గిన్నెలో అయినా వాటర్, ఒక స్టీల్ బౌల్ కానీ మీకు అందులో ప్రధానంగా మట్టిది వాడడం శ్రేయస్కరం. ఎందుకంటే మట్టిలో ఉండేటువంటి 18 మైక్రోన్యూట్రిషన్స్ కూడా అందులో యాడ్ అవుతాయి. ఎలాంటి అంటే ఇప్పుడు సిల్వర్ బౌల్ గిన్నెలు ఉంటాయి, దాకలు, వాటితో చేయడం వల్ల కొంతవరకు ఆరోగ్యం ఉన్న ఆ మెటల్లో ఉన్నటువంటి హార్మ్ఫుల్ మెటీరియల్స్ ఏవైతే మనల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. అందుకని స్టీల్ కానీ మట్టి కానీ ఉత్తమంగా పనిచేస్తూ ఉంటుంది. ఇక ప్లాస్టిక్ దాంట్లో స్టీమర్స్ అవి వాడుతూ ఉంటారు, దాన్నన్నా వాడుకోవచ్చు. స్టీమ్ పట్టండి, అలాగే స్టీమ్ బాత్, ఆవిరి స్నానం కూడా ఇన్ఫెక్షన్స్ నుంచి రక్షించడానికి మనకి బాగా అద్భుతంగా. నీళ్ళల్లో ఇదే వేపాకు, పసుపు వేసి నీళ్లు మరగబెట్టి ఆ నీళ్ళని మనం స్నానానికి వాడుకోవడం ద్వారా, వాష్ చేయడం ద్వారా కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దాంతోపాటు నైట్ పడుకునేటప్పుడు స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యి 2 డ్రాప్స్ నాస్ట్రల్స్లో వేసుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఉపశమనం లభిస్తుంది, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, మంచి నిద్ర పడుతుందమ్మా. చక్కగా చెప్పారు గురూజీ. అంటే జలుబు వచ్చిందంటే అసలు తగ్గదు, మందులు వాడినా దానికి ఎక్కువగా పనిచేయవు, డాక్టర్లు చెప్తారు సామెతగా, వాడితే మెడిసిన్స్ వాడితే 1 వీక్, వాడకపోతే వారం రోజులు అని చెప్తారు. దానికి మనకి అద్భుతంగా ఉపయోగపడేది పసుపు, వేపాకులు, పచ్చకర్పూరంతో ఆవిరి పట్టడం ద్వారా, అంతేకాకుండా ఆవు నెయ్యిని రెగ్యులర్గా ముక్కులో వేసుకుంటూ ఉంటే సమస్య రాకుండా ఉంటుంది. ఇది వచ్చిన తర్వాత ప్రికాషన్గా పనిచేస్తుంది, రాకుండా ఉండడానికి ప్రికాషనరీగా ఆవు నెయ్యి ముక్కులో వేసుకోవడం ఉత్తమంగా చెప్పొచ్చు. చక్కగా చెప్పారు గురూజీ. అంటే బాగా ముక్కు దిబ్బడు వేసిందంటే ఊపిరి ఆడినట్లుగా నిద్ర పట్టదు ఇంకా, సో ఒకలాంటి ప్యానిక్ కూడా వస్తూ ఉంటుంది. ఊపిరి ఆడకపోతే ఇంకేంటి ఇబ్బంది ఉంటుంది, నోటితో గాలి పీల్చుకుంటూ. అవును. సో మరి ఇంకా అలాంటి ఇష్యూ ఉందంటే గురక ఇలాంటి సమస్యలు కూడా వేధిస్తూ ఉంటాయి. గురక ఉన్న వాళ్ళకి లోపల కండ పెరగటం ఇలాంటి అవకాశం ఉంటుంది. రెగ్యులర్గా మీరు ఆవిరి పడుతూ ఉంటే ఆ ఇన్ఫెక్షన్స్ తగ్గి, స్వెల్లింగ్ తగ్గడం ద్వారా లోపల గాలికి అవరోధంగా ఉన్నటువంటి కండ, ఏదైతే పెరిగిన కండ ఉంటుందో అవి కొంచెం షింక్ అవుతాయి. ఇన్ఫెక్టెడ్ అయినప్పుడు ఉబ్బుతాయి, అవి మళ్ళీ సైజు తగ్గడం ద్వారా ఈజీగా, అంటే మనల్ని నడిపించేది ప్రాణవాయువే, మనం తీసుకునే పదార్థం కాదు, వాయువే మనల్ని నిలబెడుతుంది. కాబట్టి క్వాలిటీ ఆఫ్ ఎయిర్ ఉండేలా చూసుకోవాలి. క్వాలిటీ ఆఫ్ ఎయిర్ ఉండాలి అంటే కంపల్సరీ పర్యావరణాన్ని మనం మొక్కలతో నింపితే తప్ప మళ్ళీ మనకి ఆ పూర్వ వైభవం, పూర్వ ఆరోగ్యాలు రావు. చక్కగా చెప్పారు గురూజీ.
ఈ సీజన్లో ఎవరికైతే ఇలాంటి ఇష్యూస్ ఉంటాయో, ఒకవేళ లేకపోయినా కానీ ఇలాంటి ఆవిరి పడితే ఈ ఇన్ఫెక్షన్ బారిన పడకుండా ఉంటాము. చక్కగా చెప్పారండి. ఇంకా చెప్పారు కదా గురువు గారు అని అదే పనిగా అతి సర్వత్రా వర్జేత్, అతి సర్వత్రా వర్జేత్. ధర్మో రక్షతి రక్షిత అంటే శరీరానికి ఒక ధర్మం ఉంటుంది, ఉదయం మధ్యాహ్నం సాయంత్రం. అంతేగాని మనం ఎక్కువ సమయం పట్టేస్తే పసుపులో మనకి ఉపయోగకరంగా ఉన్నవి కదా హామ్ కూడా చేసే అవకాశం ఉంటుంది. డిహైడ్రేషన్ ఎక్కువైపోద్ది, హీట్ ఎక్కువైపోవడం వల్ల స్కిన్ ర్యాషెస్ వస్తాయి. చాలామంది పాలలో పసుపు కలుపుకుని తాగేస్తూ ఉంటారు. అలాగే వేపాకులు నూరి టాబ్లెట్ల కింద చేసేసుకుని వేప పసుపు కలిపి తీసుకుంటూ ఉంటారు. అది ఒక్కొక్కసారి అంటే కొంతవరకు ఉపయోగమే. అది ప్రాసెస్ చేయకుండా శుద్ధి చేయకుండా వాడేస్తే మల విసర్జన ఇబ్బంది పడిపోతుంది. ఊపిరితిత్తులకు ఏ సమస్య వచ్చినా అది మల విసర్జన మీద ప్రభావం చూపిస్తుంది. మల విసర్జన ఇబ్బందికరంగా ఉన్న వాళ్ళకి ఊపిరితిత్తులు ఇబ్బందికరంగా ఉంటాయి. అందుకని ఏంటంటే అతి సర్వత్రా వర్జేత్, ధర్మో రక్షతి రక్షిత. మనం మన శరీర ధర్మానికి తగ్గట్టుగా, వయసుకు తగ్గట్టుగా, శీతోష్ణ స్థితులకు తగ్గట్టుగా మనం ఉంటే అది మనకి ఉపయోగమే చేస్తుంది తప్ప, మేలే చేస్తుంది తప్ప కీడు చేయదు. చూసుకుని వాడుకోండి. చక్కగా చెప్పారు గురూజీ. ఏదైనా కానీ ఇప్పుడు కరోనా టైంలో కషాయాలు తీసుకోమన్నా, స్టీమ్ తీసుకోమన్నా ఎక్కువగా తీసుకొని మళ్ళీ దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఫేస్ చేయడం జరిగింది. అలా కాకుండా మనకు తెలుస్తుంది ఒక లిమిట్ అనేది, దాని ప్రకారం తీసుకుంటే మంచి జరుగుతుంది. చక్కటి ఇన్ఫర్మేషన్ గురువు గారు, ధన్యవాదాలు. సూర్యోస్మితలే.